హాయ్ అండి, నేను మీ అమ్మలు. ఇవాళ మనం బాదం హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాము. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యారనుకోండి, చాలా ఈజీగా బాదం హల్వా చాలా టేస్టీగా మనకి చాలా తక్కువ టైంలో రెడీ అయిపోద్ది అనమాట. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. బాదం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఆల్మండ్స్లో వైటమిన్ ఈ ఉంటుంది ఎక్కువగా. అలాగే దీనిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి గుణం కూడా ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా ఓవర్ నైట్ సోక్ చేసినటువంటి నానబెట్టినటువంటి బాదాములు తీసుకొని ఈ విధంగా పీల్ చేయండి. స్కిన్ని చక్కగా వచ్చేస్తుంది అనమాట. లేకపోతే ఒక పావుగంట సేపు వేడి నీళ్ళలో వేసి నానబెట్టినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం అంతా స్కిన్ని పీల్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా తొక్కంతా తీసేసినటువంటి బాదామ్స్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనము ఒక కప్పున్నరటువంటి పాలు పోద్దాము. చిన్న కప్ అనమాట ఇది. ఒక 100 ml ఉంటుంది. 100 ml మిల్క్ పోసుకోండి దీనిలో. ఇప్పుడు వీటిని మూత పెట్టి మనం పేస్ట్ కింద గ్రైండ్ చేద్దాము. ఇప్పుడు మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీనిలో మనం 2 చెంచాలు నెయ్యి వేసుకుందాము. నెయ్యి బాగా వేడెక్కాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పేస్ట్ని దీనిలో వేసుకుందాము. ఇప్పుడు సన్న మంట మీద పెట్టి దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉడకనివ్వండి. ఇది ఒక 2 minutes ఉడికాక మళ్ళీ ఒక 1/2 కప్ దీనిలో మిల్క్ పోద్దాము. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్ వరకు మనకు షుగర్ పడుతుందన్నమాట. ఒక 1/2 కప్ షుగర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిలో ఇంకొక 2 చెంచాలు నెయ్యి వేసి బాగా కలియపెడుతూ ఉడకనివ్వండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టుకున్నటువంటి పాలని ఒక 2 చెంచాలు వేయండి దీనిలో మళ్ళీ ఇంకొక 2 చెంచాలు నెయ్యి వేసి బాగా కలియపెట్టి సన్న మంట మీద దీన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక చెంచా యాలకుల పొడి వేయండి. దీనిలో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందన్నమాట. 1/2 కప్పు 2 చెంచాలు నెయ్యి సరిపోదు. దీనిలో ఇంకొక కప్పు వరకు నెయ్యి పడుతుంది. అంటే ఒక 100 ml వరకు. ఇప్పుడు మళ్ళీ అంటే మనం 250 గ్రాములు ఆల్మండ్స్ తీసుకుంటే మనకి 200 ml నెయ్యి పడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అయింది కదా, అంతవరకు మనం ఉడకనివ్వాలన్నమాట దీన్ని. నేను ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు ఇక్కడ. మనం ఉడికించే కొద్దీ మనకి ఆ రంగు అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్కి మీరు నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మనం తయారు చేసుకున్నటువంటి బాదం హల్వాని ఇప్పుడు ప్లేట్లో స్ప్రెడ్ చేసుకుందాము. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా మనం తిన్నాక ఇది నిజంగా వర్త్ ఇట్ అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి.